హలో ఫ్రెండ్స్, ఒక చిన్న ట్వీట్ తో సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. మరి ఆ సినిమా హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థమైపోతుంది. నిన్న రాత్రి నుంచి ఒకటే మాట ట్రెండ్ అవుతుంది, సుజిత్ నీకు ఇల్లు గుర్తుకు రాలేదా అనేసి ట్రెండ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మన అందరం తాకుండానే కిక్ ఎక్కించే ఒక సిచ్యువేషన్ అయితే ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. మార్కెట్ లో కొన్ని డ్రగ్స్ ఉంటాయి, కొన్ని స్టెరాయిడ్స్ కూడా ఉంటాయి, కానీ వాటికంటే ఎక్కువ కిక్కించే పేరు అదే ఓజీ. అవును ఫ్రెండ్స్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని టైంలో ఓజీ 2 మీద క్లారిటీ రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో మామూలు విశేషం అయితే కాదు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి వచ్చిన ఒక ట్వీట్ రాత్రికి రాత్రే 5.5 మిలియన్ అయితే దాటేసింది. టీజర్ లేదు, ఫస్ట్ లుక్ లేదు, డైరెక్టర్ నుంచి అప్డేట్ కూడా లేదు, కానీ ఒక్క ట్వీట్ తోని ఈ స్థాయి వరకు అంటే ఓజీ హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవాలి మనం. సుజిత్ అబ్రాడ్ నుంచి రాగానే ఓజీ 2 గురించి డిస్కస్ చేస్తాం అని వాళ్ళు చెప్పిన వెంటనే ఫ్యాన్స్ అందరూ పిచ్చెక్కిపోయారు. అసలు నిజం చెప్పాలంటే నేను సోషల్ మీడియా మొత్తం తగలబడిపోయింది భయ్యా. ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఒకటే కామెంట్స్, నీకు ఇల్లు గుర్తుకు రాలేదా సుజిత్ అని. ఈ లెవెల్ కనెక్ట్ ఒక సినిమాకి రావడం అంటే సాధారణ విషయం కాదు భయ్యా. కానీ ఇక్కడ కొంతమంది ట్రోల్స్ కూడా మొదలు పెట్టేశారు. ఓజీ అంత పెద్ద హిట్ కాదు, ఓజీ 2 ఎందుకని అడుగుతున్నారు. కానీ వాళ్ళకి మాత్రం ఒక లాజిక్ అయితే అస్సలు అర్థం కాలేదని. నిజంగా ఓజీ మూవీ ఫ్లాప్ అయితే పార్ట్ 2 అనౌన్స్ చేస్తారు. అసలు ఏ నిర్మాత అయినా సరే నష్టపోయిన కథని మళ్ళీ తీయడానికి అయితే అస్సలు ముందుకు రాడు. ఇదే ఓజీ హిట్ అయితే బిగ్గెస్ట్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. ఓజీ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 300 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. బడ్జెట్ 250 కోట్ల వరకు వెళ్ళినా కూడా సినిమా సేఫ్ జోన్ లోకి అయితే వెళ్ళిపోయింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన సినిమా కూడా ఇదే. డేవన్ లోనే 150 కోట్ల వరకు కొట్టిందంటే హైప్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా తమన్ రియాక్షన్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓజీ అప్డేట్ వచ్చిన తర్వాత వెంటనే తమన్ గారు బాంబ్ ఎమోజీతో రిపోర్ట్ చేశారు. అంటే ఈ ప్రాజెక్ట్ కోసం అతడు ఎంత వెయిట్ చేస్తున్నాడో అర్థమైపోతుంది. నిజంగా ఓజీలో హీరో పవన్ కళ్యాణ్ గారు అయితే సెకండ్ హీరో మాత్రం తమన్ మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు. ఆ బీజం లేకపోతే ఆ ఎలివేషన్స్ ఆ రేంజ్ లో అయితే పేలేవే కాదు. ఇప్పుడు అసలు మ్యాటర్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఓజీ ఎండింగ్ లో ఓజస్ గంభీర అవసరమైనప్పుడు వస్తా అని వెళ్ళిపోతాడు. అక్కడే సీక్వెల్ కి అయితే సాలిడ్ సెటప్ ఇచ్చారు భయ్య. అంటే ఓజీ 2 లో డిస్ట్రక్షన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. ఈసారి సుజిత్ ఎలివేషన్స్ మీదే కాదు, స్టోరీ మీద కూడా ఫుల్ ఫోకస్ పెట్టేస్తే సినిమా నెక్స్ట్ లీగ్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకో క్రేజీ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓజీకి సాహోకి కనెక్షన్ ఇచ్చిన హింట్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. అదే వాజీ సిటీ, రాయ్ రిఫరెన్స్ ఇవన్నీ చూసిన వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది, ఓజీ 2 లో ప్రభాస్ కేమియో ఉంటుందా. నిజం చెప్పాలంటే భయ్య ఇది జరిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే సుజిత్ అంటే ప్రభాస్ కి చాలా స్పెషల్ బాండే ఉంది. మరి ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒక వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇంకో వైపు రెబల్ స్టార్ ప్రభాస్ గారు, ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో థియేటర్ లో కనిపిస్తే మాత్రం రూఫ్ లేచి పడిపోతుంది. ఓజీ మూవీ ఆల్రెడీ డే 1 అయితే 150 కోట్లు అయితే కొట్టేసింది. దానికి ప్రభాస్ ఫ్యాక్టర్ యాడ్ అయితే 300 కోట్లు ఓపెనింగ్ కూడా చిన్న విషయం అయితే కాదు. కానీ ఈ సారి మాత్రం సుజిత్ ఒక తప్పు అయితే రిపీట్ చేయకూడదు భయ్య. ఓజీలో మాత్రం ఎక్కువ ఫోకస్ ఎలివేషన్స్ మీద అయితే పెట్టేశాడు. అందుకే కొంతమందికి అయితే స్టోరీ చాలా వీక్ అనిపించింది. కానీ ఓజీ 2 లో ఓజస్ గంభీర పాస్ట్, రాయ్ తో రిలేషన్స్, సాహో కనెక్షన్స్ అన్ని ప్రాపర్ గా చూపిస్తే మాత్రం ఈ యూనివర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళిపోతుంది. మొత్తానికి ఒక విషయం మాత్రం క్లియర్ ఫ్రెండ్స్, ఓజీ 2 వచ్చేస్తుంది. అది మాత్రం స్మాల్ సినిమా అయితే కాదు, నెక్స్ట్ లెవెల్ బీస్ట్ లో అయితే వచ్చేస్తుంది. ట్రోల్స్ మాత్రం ఎంత చేసినా హైప్ అయితే అస్సలు తగ్గదు. ఎందుకంటే ఓజీ అనేది ఫ్యాన్స్ అందరికి ఒక సినిమా మాత్రమే కాదు, ఒక ఎమోషన్ కూడా అని చెప్పుకోవచ్చు. ఈసారి మాత్రం స్టోరీ స్ట్రాంగ్ గా ప్రభాస్ కేమియో పడితే 1000 కోట్ల టార్గెట్ కూడా ఇంపాసిబుల్ అయితే అస్సలు కాదు. మరి మీరు ఓజీ 2 మూవీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు? అండ్ అలాగే ప్రభాస్ గారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక స్క్రీన్ మీద కనబడితే మీరు ఏ లెవెల్ లో ఉంటుంది అనుకుంటున్నారు హైప్? మరి కింద ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఈ కాంబో మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కూడా చెప్పండి. సో ఫైనల్ గా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.